తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో జరిగిన కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హీట్ మొదలైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో సంబంధించి కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తర్వాత ఇవాళ ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక లోకల్గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికార కాంగ్రెస్తో పాటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నాయి. ముందస్తుగానే అన్ని జిల్లాలకు సంబంధించిన పర్యటనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన సభ ముగిసిన తర్వాత ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అన్ని ముఖ్య నాయకులతో కూడా ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూస్తే 3 కొత్తగూడెం కార్పొరేషన్తో పాటుగా అశ్వరపేట, ఇల్లందు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూస్తే 5 మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ దిశగా బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వద్దన్నది కూడా కాంగ్రెస్ ఉద్దేశం. దానిలో భాగంగానే మొత్తం ఇక్కడ 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో 8 కార్పొరేషన్తో పాటుగా మిగతా అన్ని మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకునే దిశగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే చాలా వరకు మున్సిపాలిటీలో ఏ వార్డుల్లో కానీ డివిజన్లో కానీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా సర్వేలు సంబంధించి కూడా చేశారు. ఆ సర్వేల ప్రకారం ఈసారి టికెట్లు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఏమాత్రం ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో కొంత సీన్ రివర్స్ అయిన నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ దిశగా ముందుకు పోవద్దన్నది కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం. ఈసారి సంబంధించి కేబినెట్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు కీలక నేతలు కూడా కేబినెట్ సమావేశానికి రానున్నారు. అక్కడ కూడా కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేతల మధ్య ప్రధానంగా డిస్కషన్ సంబంధించి ఉండే అవకాశం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరిగాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత ఇప్పుడు మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలు మున్సిపల్ కానీ తర్వాత ఏం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే పై చేయి ఉండాలన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు కొంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అన్ని సభలపై కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ సంబంధించి ఉన్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం జిల్లా.